హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? ఫైనల్గా మేమైతే మొలుగైతే దాటేసినాం. ఇంకా జంగాలపల్లి క్రాస్కి అయితే ఎంటర్ అవబోతున్నాం. జంగాలపల్లి క్రాస్ దగ్గర అయితే నిజంగా సూపర్గా కలర్ఫుల్గా అయితే అక్కడ బొమ్మలు అయితే నిర్మించారు. అది రామప్ప యొక్క ప్రత్యేకతని సూచించే విధంగా నిర్మించారని నాకు అనిపించింది. ఆ నంది కానీ, శివుని చేతిలో ఆ డమరుకం కానీ, అక్కడ మండపం కానీ సూపర్ 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 ఫుల్ లైటింగ్తో సూపర్గా ఉంది. ఫొటోస్ దిగడానికి అయితే సూపర్ అనే చెప్పొచ్చు. మీరు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుంది, హ్యాపీగా స్పెండ్ చేసి రండి, మంచిగా టైం పాస్ అవుతుంది. సూపర్ అబ్బా. అక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. మాకైతే చీకటి అయింది కాబట్టి మేమైతే అసలు ఆగలేకపోయినాము. ఇంకా మేము ఎంటర్ అయ్యేది ఫస్ట్ స్టాల్లోకి కాబట్టి ఫాస్ట్ వచ్చేసినాము. మా దగ్గర అయితే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇంతవరకు మా సైడ్ టోల్ గేట్సే లేవు, అదే ఫస్ట్ టోల్ గేట్. రీసెంట్గా అది కట్టారు. ఇంకా ఊరు మొత్తం దివాళీ కాబట్టి ఫుల్ కలర్ఫుల్స్తో దీపాలతో సూపర్గా ఉంది. నాకైతే మస్తు అనిపించింది. కానీ ఫెస్టివల్ అంటే ఎందుకు ఆ దివాళీ అయినా బతుకమ్మ అయినా ఎందుకు ఆర్టిఫిషియల్ వాటితో పెడుతున్నారు? అదొకటి నచ్చలేదబ్బా. మన పాత పద్ధతులనే పాటించండి, పండగని పండగలా జరుపుకోండి. ఎందుకు నీళ్లు పోస్తే ఇక దీపాలని పెడుతున్నారు? మంచి నూనె పోసి వత్తేసి పెట్టండి అబ్బా. దివాళీ అంటే దీపాన్ని వెలిగించడం కదా. ఇంకా మేము ఫైనల్గా అయితే మేము ఫస్ట్ అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మా ముందు దానిలో ఏం దొంగలు లేరు, మేమేం పోలీసులం కదా వాళ్ళని పట్టుకోనికి. మాకు భయమే, మేము దాని వెనకాల పరిగెడుతున్నాం, ఆ వెహికల్ వెనకాల పరిగెడుతున్నాం అనమాట. సో అంటే ఫస్ట్ అడవి అంత ఉంటుంది, 16 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. మొత్తం అడవే ఉంటుంది, దానిలో సిగ్నల్స్ కూడా ఉండవు. ఏదైనా జరిగితే ఇంక అంతే సంగతులు. అందుకని చెప్పేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మా తమ్ముడు నేను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్గా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. మేము వచ్చేసరికి అయితే మా అత్తయ్య తెగ్గ డెకరేషన్ చేస్తాను ఫుల్గా, మొత్తం ఫొటోస్ కోసమే అబ్బా. మొత్తం ఫొటోస్ కోసమే, ఇంకా దేనికోసం కాదు, మంచిగా డెకరేషన్ చేస్తుంది అన్నమాట పూలతోని. పాపం మా తమ్ముడు చేతులైతే ఫుల్ కందిపోయినాయి. దాదాపు 3 hours మా ఊరికి జర్నీ, హన్మకొండ అండి మా ఊరికి 3 hours అబ్బా బండి మీద. వాడి చేతులు మాత్రం కందిపోయినాయి. ఇంకా మీ ఇంట్లో కూడా ఇప్పటికీ గన్నులతో ఆడే మీ తమ్ముళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అత్తయ్య చాలా కష్టపడుతుంది, అయ్యో పాపం. ఓకే, మా అక్క వాళ్ళ కొడుకు మా కిక్కు అడిగితే నా చేతికి గన్నిచ్చి ఇది ఓపెన్ అయిపోయింది, దానిలో బాంబులు పెట్టుకొని కాలుద్దామంటే అది ఓపెన్ చేయడం కానీ మొత్తం ఎరగొట్టిపోయినాం. వాడు తీయటోడంటే వానికన్నా తీట నేను ఇంకా. ఓకే, ఫైనల్గా దివాళీ అయితే షూరు అయిపోయింది. ఓకే గాయ్స్, బాయ్. దివాళీ అప్పుడు మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.